బాలీవుడ్లో గత శుక్రవారం విడుదలైన చావా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోంది. విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. ఇక ఈ మూవీ విడుదలైన అన్ని చోట్ల విజయపదాన దూసుకుపోతోంది. ముఖ్యంగా విక్కీ కౌశల్తో పాటు రష్మిక తమ క్యారెక్టర్స్లో జీవించారని, పతాక సన్నివేశాల్లో విక్కీ కౌశల్ నటనకి ప్రతి ఒక్క ప్రేక్షకుడు జేజేలు పలుకుతున్నారు. అంతేకాదు కొన్ని సీన్స్ చూసి కన్నీరు కూడా పెట్టుకుంటున్నారు ప్రేక్షకులు. అయితే తాజాగా వినిపిస్తున్న విషయం ఏంటంటే ఇప్పటికే 100 కోట్లకు పైగా వసూలు రాబట్టి వీక్ డేస్లో కూడా స్ట్రాంగ్గా కొనసాగుతున్న ఈ సినిమాను కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రం కోసం ఇతర భాషల వారు కూడా మాట్లాడుకుంటున్నారు ప్రస్తుతం. మెయిన్గా మన తెలుగు ఆడియన్స్లో చావా ప్రస్తావన సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. బాలీవుడ్ నుంచి ఏవేవో సినిమాలు పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు, కానీ ఇలాంటి సినిమాలు కదా రిలీజ్ చేయాలి అని వారు భావిస్తున్నారు. ఇండస్ట్రీ ఏదైనా కథ నచ్చితే తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా ఆ మూవీని సపోర్ట్ చేస్తారు. అలా వచ్చి తెలుగులో హిట్ అయిన చిత్రాలు చాలానే ఉన్నాయి. కానీ ప్రజెంట్ టాలీవుడ్ రేంజ్ కూడా అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే ముందంజలో ఉంది. ఇక ఇవన్నీ తెలిసి కూడా చావా మేకర్స్ ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నారనే చెప్పాలి. ఇక కథ పరంగా చూసుకున్నట్లయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణంతో మరాఠా సామ్రాజ్యం ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఇదే అనువుగా భావించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరాఠా సామ్రాజ్యాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అతనికి ఊహించని విధంగా ఛత్రపతి సంభాజీ మహారాజ్ అడ్డుగా నిలుస్తారు. తన యుద్ధ విద్యలతో మొఘల్ సైన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాడు సంభాజీ మహారాజ్. ఈ పరిణామంతో ఔరంగజేబు స్వయంగా యుద్ధ భూమిలో దిగుతాడు. అయితే మరాఠా సామ్రాజ్యంలో సంభాజీకి కొందరు వెన్నుపోటు పొడిచి ద్రోహం తలపెడతారు. మరి ఈ క్రమంలో సంభాజీ మహారాజ్ తన సామ్రాజ్యాన్ని కాపాడుకుంటారా, లేదా శత్రు సైన్యంతో కలిసి సంభాజీకి వెన్నుపోటు పొడిచింది ఎవరు అనే విషయాలు తెలియాలంటే ఖచ్చితంగా ఈ సినిమాను వెండి తెరపై చూడాల్సిందే అంటున్నారు నెటిజన్లు.